హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో ఏదైనా మిగిలిపోయిన బ్రెడ్స్ ఉన్నా కూడా మనకి ఏదైనా ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఇలా చక్కగా బ్రెడ్స్ తోటి ఇలా బఫీ అయితే చేసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో అలా పెట్టుకుంటే కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఇక నేను 4 పీసెస్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. బ్రెడ్ని బాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసుకున్నాను. సో ఇలా పౌడర్ లాగా చేసుకున్న ఈ బ్రెడ్ క్రమ్స్ని దీన్ని మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చక్కగా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. మాడిపోకుండా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి చేసుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక కప్పు వరకు షుగర్ని అయితే తీసుకోవాలి, లేదా మీ స్వీట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా షుగర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు కూడా బాగా కరిగించుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు ఇక్కడ నేను పాలైతే తీసుకున్నాను. పాలలో ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఇదంతా కూడా ఇందులోకి అయితే వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు షుగర్ మెల్ట్ అవ్వడానికి ఒక టీ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు వాటర్ అయినా కూడా యాడ్ చేసుకుని అయినా మనం ఆ కలర్ క్యారమలైజ్ అయ్యేంత వరకు కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ మరింతగా యాడ్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకున్న మిల్క్ పౌడర్ని కూడా ఇదంతా ఇందులో కలిసిపోయేలాగా చక్కగా అంతా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే కావాలనుకుంటే మీరు ఇలాచీ పౌడర్ని కూడా అయితే ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా దగ్గర పడేంత వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, దగ్గరుండి చేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ రాసిన ఒక ప్లేట్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకొని ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇందులోకి అయితే వేసుకొని ఈవెన్గా ఒక షేప్ లాగా వచ్చేలాగా ఇలా మనం చక్కగా అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా స్టీల్ గిన్నెలో అయినా లేకపోతే బౌల్ అలాంటిది ఎందులో అయినా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడే బాగా చక్కగా సెట్ అయిపోయేలాగా అనిపిస్తుంది. సో త్వరగా అయితే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా చల్లారిపోతుంది కాబట్టి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకు నచ్చిన షేప్లోనే ఈ విధంగా పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. ఇక నేను బర్ఫీ లాగా చేయాలనుకున్నా కాబట్టి బర్ఫీ షేప్ అయితే కట్ చేశాను. షేప్ అనేది మీ ఇష్టము. పైన ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా బ్రెడ్స్ తోటి ఇన్స్టెంట్గా ఈ విధంగా చక్కగా అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 నుంచి 10 నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. 3 to 5 days వరకు అయితే ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లు అయితే షేర్ చేయండి. అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.